తేలికని గురుగారు నారాయణ రెడ్డి గారు అన్న ఈ మాటలు అక్షరాల సుభాష్ పాలేకర్ గారికి వర్తిస్తాయి. ఒక మహానది అలా కొనసాగుతూ ఆనకట్టల ద్వారా పాడి పంటలకి నిలయం అవుతున్నటువంటి దానికి నిలువెత్తు నిదర్శనం పాలేకర్ గారు. దేశంలోని కోట్లాది మంది రైతులకి దిక్సూచిగా మారి ముఖ్యంగా చిన్న రైతులకి వారు చూపించినటువంటి విధానం అద్భుతంగా. దాంట్లో నేను ఉన్నాను, జయరాం గారు, చాలామంది రెండు రాష్ట్రాల్లో లక్షలాది మంది వారి విధానాన్ని అనుసరిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము అనుకునే దీన్ని ఖచ్చితంగా గుర్తెరిగి ఆ దిశగా సమాజం ముందుకెళ్ళాలని నేను సూచిస్తున్నాను. పాలేకర్ గారు చెప్పినట్టు ఈ మధ్య గుజరాత్ నేను కూడా వెళ్ళాను. పాలేకర్ గారు చెప్తే పాలేకర్ గారి వ్యవసాయ పద్ధతిలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా 1-10 పంటలు కలిపి పండించడం, బయోలేయర్ మోడల్ అని రకరకాల పద్ధతులు ఉన్నాయి. రేజెడ్ బెడ్స్ మీద బయోలేయర్ మోడల్స్ గుజరాత్ లో బొటాడ్ జిల్లాలో మంచి విపరీతమైన ఎండాకాలంలో వెళ్ళి చూసాము. చాలా అద్భుతమైన మోడల్స్ అక్కడ రైతులు పెళ్లి చేశారు. I was surprised. You too much positive. साथियों, विषय ये नहीं है कि खेती कैसे करें. जो किसान है उनको मालूम है खेती कैसे करना है. खेती कैसे न करे ये हमें सुनना है. विषय ये नहीं है कि हम कैंसर से, डायबिटीज से मरते रहे, कोई समाधान न दे. विषय यह है कि हमारे पास ये कैंसर ना आए, कर्क रोग ना आए, मधुमेह ना आए, हमें हृदय विकार न हो, इससे हम बचे बगैर दवा, विदाउट मेडिसिन. और जो हरितद्रव्य है क्लोरोप्लास्ट उसको भी डैमेज करते हैं. ఈ అతి నీలలోహిత కిరణాలు ఎప్పుడైతే భూమి మీద ప్రసరించినప్పుడు మొక్కలకి, వృక్షాలకి, పంటలకి ఉండేటువంటి ఆకులు అవి పత్రహరితాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటిది కోల్పోవడం వల్ల, అది నేరుగా ఈ మొక్క మీద పడడం వల్ల ఇది ఆహారాన్ని తయారు చేసుకునే విధానాన్ని కోల్పోతుంది. 50 ఉద్యోగాలకు పోస్టులు పడితే బంట్రోతులు, ఫ్యూన్లు, దానికి 35,000 దరఖాస్తులు వస్తున్నాయి. అందులో ఎవరున్నారు? డిగ్రీలు చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, మహా పిహెచ్డీలు చదివిన వాళ్ళు ఒక చిన్న ఉద్యోగం కోసం పోటీ పడుతున్నటువంటి దుస్థితి. कोरोना की वजह से जो नौकरियां हैं वो भी चली गई. కరోనా కారణంగా ఏ ఉద్యోగాలు అయితే ఉండేనో కరోనా పుణ్యమని ఆ ఉద్యోగాలు కూడా పోయినాయి. तो दुनिया के सारे उद्योग क्या हो गए? सतर्क हो गए. దునియాలో అంటే ప్రపంచంలో ఉండేటువంటి ఉద్యోగులందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయి ఉద్యోగ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. मृत्यु के डर से कामगार काम छोड़कर भाग रहे थे. ఎందుకంటే మనం చూసాం కరోనా సమయంలో వలస వెళ్ళిపోతున్న వాళ్ళటువంటి దుస్థితి. నేను అందులో పనిచేశాను. ఎక్కడో బెంగళూరు నుంచి బీహార్ లో ఉన్నటువంటి వాళ్ళ స్వస్థలాలకు పిల్లల్ని చంకనెత్తుకొని ఆడవాళ్ళు వాళ్ళ ముళ్ళే చదువుకొని నెత్తి మీద పెట్టుకొని మండు టెండల్లో రోడ్డు మీద పోయినటువంటి దుస్థితి. ఒకవేళ వాళ్ళు అలా పరిగెత్తుకొని మృత్యుపోయింది జరగకుండా కూడా వాళ్ళకు జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మళ్ళీ వాళ్ళు ఎడ్యుకేషన్స్ డ్రైవర్ల అవసరం ఉండదు. మరికొన్ని రోజుల్లో ఆటోమేటిక్ గా నడిచేటువంటి కార్ల ఉత్పత్తి కూడా మొదలైంది. అవి వచ్చేస్తాయి మన రోడ్లపైకి. कारखाने 1000 कामगारों का काम केवल एक रोबोट करता है. अरे एक रोबोट लाया और 1000 कामगार को गांव भेज दिया. పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఉత్పత్తి రంగంలో చూసినప్పుడు 1000 మంది చేసేటువంటి పనిని కేవలం ఒక రోబోట్ చేస్తుంది. ఒక రోబోట్ రావడం వల్ల
1000 మంది ఉద్యోగాలు కోల్పోతారు. स्कूल कॉलेजों में पढ़ाने का सारा काम रोबोट करेगा. స్కూళ్ళు కాలేజీలు కూడా